దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నాకు ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి పరిశుద్ధుడ, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడ యేసయ్య, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. మీ గొప్ప ప్రేమ, కృపా, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ ఆశ్చర్య కార్యములను బట్టి, మీ గొప్ప కార్యములను బట్టి, మీ విమోచన కార్యములను బట్టి మరొకసారి మేమందరము కూడా మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. మాకు చాలిన దేవుడా, సర్వశక్తి కలిగిన దేవ, మహాగణుడానికి స్తోత్రములు. ఆయన నిత్యంగా మీ కృప మాకు దయచేయండి నాయన. ఆయన నిత్యముగా ప్రభా, ఈ ఉదయకాల సమయం మందు ప్రభా, కుటుంబ బలిపీఠమును ఈ యొక్క అనుదిన ధ్యానముల ద్వారా ప్రతి దినము ఈ రీతిగా ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ప్రభా మేము ధ్యానిస్తుండగా ఇక్కడ వర్తమానంలో నుండి, వాక్యములో నుండి నేరుగా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడుచున్న దేవుడవి ప్రభా. ఈ ఉదయకాల సమయం మరొకసారి మీ కృప మాకు దయచేయండి ప్రభా. కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి నాయన. ఇక ప్రభా, ధ్యానములు మా జీవితాలకి, కుటుంబాలకి, పరిచర్యలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. డిసెంబర్ 17వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడిను అనేటువంటి వర్తమానం. ప్రపంచము ప్రారంభము కాకముందే ఈ దేవుని యొక్క మర్మము రహస్యముగా ఉండెను. అప్పుడే దేవుని మనస్సులో ఇది భాగముగా ఉండెను. ఆయన ఒక దానిని సాధించుటకు ప్రయత్నించుచుండెను. ఆయన తను తాను బయలుపరుచుకున్నటకు వెనుక ఒక ఉద్దేశమును కలిగి ఉండెను. ఎందుకనగా ఆదిలో ఒక చంద్రుడు కానీ, నక్షత్రము కానీ, అణువు కానీ, కణములు కానీ లేకుండెను. ఆయన దేవుడు. కానీ ఆ సమయంలో ఆయన ఇంకా దేవునిగా ఉండలేదు. ఎందుకనగా ఆయన ఆరాధనకు పాత్రుడు. ఆయనను ఆరాధించుటకు ఎవరూ లేరు. కాబట్టి ఆయన గొప్ప మనస్సులో ఈ గుణలక్షణములను వ్యక్తపరచాలని ఆశించాడు. ఆయనలో ప్రేమ ఉండెను, ఆయనలో తండ్రి ఉండెను, ఆయనలో స్వస్థపరచువాడుండెను. ఈ గొప్ప లక్షణములన్నీ ఎప్పుడో ఆయనలో వ్యక్తపరచును మనం చూసాము. ఆయన దేవుడు. కాబట్టి నా ఉద్దేశంలో ఆయన దేవదూతలను సృజించెను. వారు ఆయనను ఆరాధించారు. అందువలన ఆయన దేవుడాయను. అక్కడ నుండి ఆయన ప్రారంభమాయను. నా ముందు వర్తమానంలో దానిని మీకు వివరించాను. దేవదూతలు ఆయనను ఆరాధించడం ప్రారంభించారు. భూమి మీద అణువు అనున్నది లేనప్పుడు ఇది జరిగెను. అది శూన్యముగా ఉన్నది, అది అంధకారము. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు ఏమీ లేవు. అప్పుడే ఆయన దేవుడు. ఆయన యోబును ఇట్లా అడిగను, భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? చూసారా? ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు, దేవుని కుమారులు సంతోషించినప్పుడు నీవెక్కడుంటివి? చూసారా? భూమి అనున్నది లేకముందే ఇది జరిగెను. ఆమేన్. దేవునికి ఒక ఉద్దేశం, దాచబడిన మర్మము ఉన్నది. ఈ ఉదయం దాని గురించి మాట్లాడగోరుచున్నాను. ప్రపంచము ప్రారంభము కాకమునుపే ఆయన మనస్సులో ఒక మర్మముండెను. మనము జీవించుచున్న ఈ గడియలో అది బయలుపరచబడెను. చూసారా? ఇప్పుడు మీరు జరిగిన దానిని తేటగా గ్రహించగలరు. చూసారా? దేవుని యొక్క గొప్ప మర్మము, అది ఒక రహస్యము. దానిని ఆయన రహస్యముగా దాచెను. దానిని గురించి ఎవరూ గ్రహించలేదు. చూసారా? దానిని ఆయన బయలుపరచలేదు. ఆ కారణము చేతనే 7వ ముద్ర విప్పబడినప్పుడు నిశ్శబ్దముండెను. అది మన 7వ మర్మము. యేసు ఈ భూమి మీద ఉండినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చునో అని వారు తెలుసుకోగోరేరు. అది ఎప్పుడు జరుగునో కుమారుని కూడా తెలియదని ఆయన చెప్పాను. చూడండి, దీనినంతటినీ దేవుడు తనలో ఉంచుకొనెను. అది ఒక రహస్యము. ఆ కారణము చేతనే పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముండెను. 7 ఉరుములు తమ తమ స్వరములు పలికెను. ప్రభుని రాకను గూర్చి వ్రాయవద్దని యోహానుకు ఆజ్ఞాపించబడెను. ఆమేన్. ఆమేన్. వాల్యూమ్ 2, లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనము నుండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైండురి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున
ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. నీవు దీనిని నమ్ముచున్నావా అనేటువంటి వర్తమానం. మనము బాప్తిస్మిచ్చి యోహానును చూసినప్పుడు అతడు చాలా గొప్ప వ్యక్తి. మన వర్తమానంలోని కాలంలో యేసు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు వెళ్ళాను. యోదయ మరియు చుట్టుపక్కల ప్రాంతంలో వారందరూ అతని మాటలు వినుటకు యోర్దాను దగ్గరకు వచ్చారు. అతడు ఎంత గొప్ప వ్యక్తి! అతడు ముందుగా నిర్ణయించబడినవాడు. అతడు పుట్టక ముందు అతని తండ్రి దేవాలయంలో ఉండెను. ప్రజలు ప్రార్థనలు చేయుచున్నప్పుడు ధూపము వేయుట అతని విధి. గమనించండి, అతడు భక్తిపరుడు. అది నాకు ఇష్టం, మీకు కాదా? అతడు దేవుని ఆరాధించేవాడు. అయితే అతని గృహములో ఒక లోటు ఉన్నది. అతని భార్య వృద్ధురాలు. ఆమె మిగిలిన యూదుల స్త్రీల వలె పిల్లలను కనాలని కోరిక కలిగి ఉండేది. వారు దాన్ని గొప్ప ఘనతగా ఎంచేవారు. గొడ్రాలుగా ఉండటం అవమానము. దావీదు మొదటి భార్య. దావీదు దేవుని మందసం మీదట నాట్యము చేయుట చూసి నవ్వినది. దేవుడు ఆమెను పిల్లలు కనకుండా శపించాడు. జకర్యా నీతిమంతుడు, పరిశుద్ధుడు, భక్తిపరుడు. అతడు తన భార్యతో కలిసి ప్రార్థించాడు. ఒక దినమున దేవుడు వారికి కుమారుని అనుగ్రహించునని విశ్వసించారు. వారు దేవునిని పట్టుకున్నారు. మరియు ఈ ప్రత్యేకమైన సమయంలో అతడు అక్కడ ధూపం వేయుచుండగా గాబ్రియేలు దూత అతని ఎదుట ప్రత్యక్షమై చెప్పెను, దేవాలయంలో నీ పరిచర్య దినములు ముగించబడిన తర్వాత అతడు తన భార్యను కలుసుకున్నటకు ఇంటికి వెళ్ళెను. ఆమె గర్భవతి అయి కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుము. జకర్యా మంచివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు మరియు ఈ కార్యముల కొరకు ప్రార్థించాడు. దానిని గమనించండి. అతడు దేని కొరకు ప్రార్థించునో ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వబడినప్పుడు దానిని విశ్వసించుటలో తప్పిపోయాడు. ఈ రోజున మనలో అనేకులు ఆ విధంగా లేరా? ప్రార్థిస్తారు, దేవుడి వారి ప్రార్థనలకు జవాబిస్తే భయపడతారు. గమనించండి, అతడు ఇంతవరకు ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. నేను ఇక్కడ దీన్ని చెప్పుచున్నాను. దేవుడు యథార్థమైన ప్రార్థనకు జవాబిచ్చును. తన సొంత మార్గంలో ఇచ్చునని నమ్ముచున్నాను. ఆమె పిల్లలను కను వయసు దాటిపోయినది. జకర్యా, ఇది ఎలా సాధ్యం? ఆమె వృద్ధురాలు, నేను వృద్ధుడును, ఇది ఎలా సాధ్యం అని అన్నాడు. అతడు దూతను విశ్వసించలేదు కాబట్టి దూత చెప్పెను, ఆ బిడ్డ జన్మించే వరకు నీవు మోగవాడవై ఉందువు. అతడు మోగతనముతో మొత్తబడెను. ప్రజలు అతని కొరకు ఎలా కనిపెట్టారో మీకు తెలుసు. అతడు బయటకు వచ్చినప్పుడు వారిని చూచి చేతి సైగలు చేశాడు. వారు అతడు దూతను కలిశాడని తెలుసుకున్నారు. అతడు ఇంటికి వెళ్ళాడు. అతని భార్య గర్భవతి అయినది. చిన్న యోహాను జన్మించబోచున్నాడు. ఆమేన్, ఆమేన్. వాల్యూమ్ 3, 147వ కీర్తన, మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ప్రశ్నలు మరియు జవాబులు అనేటువంటి వర్తమానం. అది ఎలా సంభవిస్తుంది? మరియు పెండ్లి కుమార్తె ఎక్కడికి వెళ్తుంది? ఆమె మహిమలో పెండ్లి విందు కొరకు పరలోకమునకు వెళ్ళను. ఇస్సాకును కలుసుకొనుటకు రిబ్కా వెళ్ళినట్లుగా ఇస్సాకు, రిబ్కాలు దానికి సాదృశ్యముగా ఉన్నారు. గుర్తుంచుకొనండి, ఎలియాజరు అబ్రహాము పంపిన వర్తమానమునకు సాదృశ్యముగా ఉన్నాడు. ఎలియాజరు ఇస్సాకు కొరకు వధువును కనుగొనుటకు వెళ్ళాడు. చల్లటి సాయంకాలపు వేళలో అతడు అందమైన రిబ్కాను కనుగొనెను. కొంచెము నల్లటి శరీరము కలిగిన రిబ్కా నీళ్ల కడవతో అక్కడికి వచ్చినది. మరియు ఎలియాజరు ప్రార్థించాడు, ప్రభువైన యెహోవా, నీ యజమానుడైన అబ్రహాము నిమిత్తము నా ప్రయాణమును ఆశీర్వదించుము. అబ్రహాము అతనితో చెప్పాడు, నీవు వెళ్ళుము, నీవు అతన్ని ఫిలిస్తీయుల వద్దకు తీసుకుని వెళ్ళవద్దు, అక్కడ నుండి వధువును తీసుకురావద్దు. తన స్వజనుల దగ్గరికి పంపాడు. పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె వారిద్దరూ రక్త సంబంధికులు అని అది చూపిస్తున్నది. ఆమేన్. ఏలయనగా ఇస్సాకు మరియు రిబ్కా బంధువులు కాబట్టి వారు అక్కడికి చేరుకొనినప్పుడు రిబ్కా నీళ్లు చేదుకొనుటకు అక్కడికి వచ్చినది. అతడు ప్రార్థించాడు, ఒంటెలకు నీళ్లు పోసినది. మరియు మీరు గమనించినట్లయితే చివరి ఎంపిక రిబ్కాకి ఇవ్వబడినది.
అతడు ఆ చిన్నదానిని గూర్చి ఆమె తండ్రిని అడిగాడు. ఆ కుమార్తెను గూర్చి తల్లిని అడిగాడు. వారిలో ఎవరూ సమ్మతించలేకపోయారు. ఆమె వారితో మరికొంతకాలం గడపాలని కోరుకున్నారు. అతడు చెప్పాడు, నన్ను నా పనికి అడ్డము కలిగించవద్దు. ఇప్పుడు రెబ్కా ఎంపిక చేసుకోవలసి ఉన్నది. ఎందుకనగా అతడు చెప్పాడు, ఆమెను నిర్ణయం తీసుకునే అవకాశము ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె వెంటనే తన నిర్ణయమును తెలిపినది. నేను వెళ్తాను. ఆమె ఒంటెకి ప్రయాణమైనది. చూడండి, ఏ ఒంటెలకు ఆమె నీళ్లు పోసినదో ఆ ఒంటెలు ఆమెను తన నిజమైన పెండ్లి కుమారుని వద్దకు తీసుకుని వెళ్ళినవి. ఆమె విజయము అంతటికి కారణమైనది. అదే ఒంటె, అదే శక్తి. జంతువు పరిశుద్ధ గ్రంథములో శక్తికి సాదృశ్యముగా ఉన్నది. మనము ఏ శక్తికి నీరిచ్చి స్తుతిస్తామో, జీవము, వాక్యమును స్తుతించుట, అదే శక్తి మన పెండ్లి కుమారుని కలుసుకొనుటకు మనలను మహిమ దేశములోనికి తీసుకొని వెళ్ళును. అవునయ్యా, ఆమేన్. ఆ సంతోషకరమైన 1000 ఏండ్ల పరిపాలన దినముల కొరకు ఎదురు చూచున్నాము. ఆశీర్వదించబడిన మన ప్రభువు తిరిగి వచ్చును. తన కొరకు నిరీక్షించుచుండిన వధువును కొనిపోవును. మరియు గుర్తుంచుకొనండి, ఇస్సాకు తన గుడారంలో నుండి బయటకు వచ్చి మధ్యాహ్న సమయంలో పొలములో ధ్యానించుటకు వెళ్ళినప్పుడు రెబ్కా వచ్చుటను అతడు చూశాడు. అతడు ఆమెను ఎన్నడూ చూడలేదు. ఆమె అతడిని ఎన్నడూ చూడలేదు. కానీ అది మొదటి చూపులోని ప్రేమ. ఆమె అతని ప్రేమలో పడినది. అతడు ఆమె ప్రేమలో పడ్డాడు. ఆమె తన ముఖమునకు ముసుగు వేసుకొనెను. ఆమేన్. ఓ మాయ్. చూడండి, ఆమె అతడిని చూసిన వెంటనే ఆమె హృదయము సంతోషముతో నిండిపోయాను. ఆమె ఎవరిని వివాహము చేసుకొని పోవచ్చున్నదో ఆమెకు తెలియదు. కానీ విశ్వాసము ద్వారా, ఆమేన్. మరియు గుర్తుంచుకునండి, యేసు తన రాజ్యమును విడిచి వచ్చును. మనము ఆయన మహిమలో కలుసుకునము మధ్యాకాశములో ఆయనను కలుసుకుంటాము. భూమి ఆకాశముల మధ్యలో అక్కడ మనము విమోచింపబడతాము. అతడు రిబ్కాను మధ్యలో, అనగా ఆమె గృహమునకును అతని గృహమునకు మధ్యలో కలుసుకొనెను. ఆమేన్. ఆమెను తన గృహమునకు తీసుకొని వెళ్ళి ఆమెను వివాహం చేసుకొనెను. అతడు తన తండ్రి ఆస్తి అంతటికి వారసుడయ్యాడు. ఆమేన్. పరిపూర్ణమైనది, అది ఖచ్చితముగా పరిపూర్ణమైనది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయముందు మరొకసారి మేమందరము కూడా మీ కృపను వేడుకునే గొప్ప భాగ్యము మాకు మీరు అనుగ్రహింపచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మాకు చాలిన దేవుడవి, సర్వశక్తి కలిగిన దేవుడవి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు నాయన. నిత్యముగా ప్రభా, ఇదిగో నేను ఉదయకాల సమయముందు నాయన అమూల్యమైన వర్తమానముల ద్వారా, అమూల్యమైన వాక్యముల ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు నీకు స్తోత్రములు నాయన. ఒక పరిపూర్ణమైన కార్యములోనికి నాయన, ఎత్తబాటులోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన గొప్ప ప్రవక్తను బట్టి, ఆ యొక్క ఎలియాజరు పరిచర్యను బట్టి నాయన నిత్యముగా ప్రభా నీకు స్తోత్రములు. ప్రభా, రెబ్కాగా నాయన మేమందరము కూడా నాయన ఇదిగో నేను ఒక గొప్ప ఇస్సాకును నాయన, మా పెండ్లి కుమారుడైన క్రీస్తును మేము కలుసుకుంటాక నిర్ణయం తీసుకుని తండ్రి, ఇదిగో ప్రభానికి స్తోత్రములు తండ్రి. ఒంటెలపై ఎక్కి ప్రభా, ఓ నాయన నిత్యముగా ప్రభానికి స్తోత్రములు తండ్రి. ముందు కొనసాగే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము తండ్రి. నాయన నిత్యముగా ఏ శక్తికి ప్రభా మేము నీళ్లు పోయిచున్నాం, ఆ శక్తి, ఆ జీవమే మమ్మల్ని ప్రభా నిత్యముగా పెండ్లి కుమారుని వద్దకు నడిపిస్తుంది. అందుని బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరిని కూడా దీవించును గాక. ఆమేన్.